వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి చేసిన ఆరోపణలపై మేము స్వార్థపరులు అయిపోయినారని అంటున్నారు. ఆయన నోటుకుండా ఎట్టొచ్చింది మళ్ళీ ఆ మాట. 12 ఏళ్ళు ఎట్లా నీ కాడ పనిచేసినాము. ఏ రోజైనా నీ దగ్గర ₹1 మేము తీసుకున్నామా? మా సొంత డబ్బులతో మేము గ్రామంలో ఓటు బ్యాంక్ ఉంది కాబట్టి 15 సంవత్సరాలు సర్పంచ్ గెలిచినాము. జడ్పీటీసీ అయితే మేమే డబ్బులు పెట్టుకున్నాము. మేమే ఓటు బ్యాంక్ ఉంది కాబట్టి ఎన్నుకున్నారు. ఎంపీగా కూడా మేము పెట్టుకుని ఏ పొద్దున ఒక రోజు ఇచ్చే పాపాన్ని ₹1 మేము అడిగిన పాపాన్ని పోలేదు. నువ్వు ఇచ్చి రోజు ఒక రోజు లేదు మాకు. నువ్వు ఎలాంటిగా నాకు స్వార్థపరులు అయినావు. మీరు బీసీ క్యాండిడేట్ కాబట్టి ఎలక్షన్లో నేను సర్పంచ్గా పోటీ చేస్తే మీరు ఈ పార్టీలో ఉండి ఆ పార్టీకి ఓట్లు వేస్తారు. మీ సంఘంలో ఎన్నిసార్లు మేము నలిగిపోవాలి. మీరు కేవలం స్వార్థపరులు. మీరే నన్ను స్వార్థపరులు అంటే అలా. మీ ఉండే వాళ్ళంతా కూడా మండల నాయకులు అయితేమి, గ్రామ నాయకులు అయితేమి మన ఇలా ఈ పార్టీలో ఉండి ఆ పార్టీకి ఓట్లేసి మోసాలు చేస్తారని నీకు తెలియపరిచేవాడు నువ్వేం చేయలేకపోతున్నావు. నీ మీద మాకు నమ్మకం అనేది లేదు. నీ మీద నమ్మకం లేకనే మేము పార్టీకి దూరం అయినాము. అందులో భాగంగా తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు దూసుకెళ్తుంది. మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు అన్ని విధాలుగా బీసీ బలహీన వర్గాలను దగ్గర పెట్టుకొని అభివృద్ధి పార్టీలు నడుస్తున్నాడు కాబట్టి ఆయన అభివృద్ధి కార్యక్రమాలను చూసి తెలుగుదేశం పార్టీ నాయకత్వం బలహీన వర్గాల మీద మంచిగా ఉంది. మంచి చూపు చూసి అందరికి మంచి ఆలోచన చేసి అందరినీ కూడా సమానంగా చూస్తున్నారు కాబట్టి మేము పార్టీలు చేయడం అయింది. అదేవిధంగా మండిపల్లి రామప్రసాద్ మినిస్టర్ గారు వెలిగిళ్ళు డ్యామ్ నుంచి పైప్ లైన్ వాటర్ అయితే ఇంటింటికి కుళాయి అయితే అన్ని కూడా పైప్ లైన్ సహా ఇంటింటికి వాటర్ ఇచ్చే కార్యక్రమాలు చూస్తూ ఉంటారు. అదేవిధంగా మన అధికార పార్టీ ఉంది వైఎస్ఆర్సీపీ. వేంపల్లి టు రాయచోటి రోడ్డు 5 ఏళ్ళ నుంచి 5 ఏళ్ళకు అదే ఒకటి చేయలేకపోయినారు. ఏం అభివృద్ధి చేశారు? కేవలం ప్రతి ఒక్కరు తిట్టుకోవడమే, ఈ బండ్లు కింద పడడమే, కాళ్ళు చేసేది పోవడమే, అందరూ తిట్టుకోవడమే. తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన పాటికే ఫస్ట్ సంవత్సరంలోనే రోడ్డు అభివృద్ధి కార్యక్రమం జరిగింది. ఆ అభివృద్ధి కార్యక్రమాలు చూసి మేము ఆకర్షితులమై పార్టీలు చేయడం జరిగింది. మీరు మమ్మల్ని స్వార్థపరులు అంటే ఎట్లా? ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు బాగా అందుతున్నాయి. లోకేష్ గారి నాయకత్వము, సీఎం గారి కూటమి ప్రభుత్వం బాగుంది కాబట్టి మా ఆలోచనతో మేము ముందుకెళ్ళి పార్టీలు చేయడం జరిగింది. ఆ పార్టీ నుండి ఏ మేలు మేము ప్రజలకు ఏ కార్యకర్తలు కానీ మేలు చేయలేదు. ప్రతి ఒక్కరి కాడ పల్లెల్లో పోతే చేకూరుతాండ్రు. ఈ పార్టీలు చేరి తెలుగుదేశం పార్టీలు చేరి మేము ప్రతి 10 మందికి మేలు చేయాలని భావనతో మేము పార్టీలు చేయడం జరిగింది. 10 మందికి మేలు చేస్తాము కూడా. మండిపల్లి ఆధ్వర్యంలో మేము పని చేస్తాము. ఆ మండిపల్లి రాంప్రసాద్ గారు ప్రతి ఒక్కరికి కార్యకర్తలు దగ్గర తీసుకుని మాట ముగుసూటి మంచి వ్యక్తి కాబట్టి మీ మాదిరి లోపల ఒకటి బయట ఒకటి కాదు. మగసూటి మంచి ఆ కుటుంబం మండిపల్లి కుటుంబం పంచాయతీ ఉండొచ్చు కానీ మీకు లోపల ఒకటి బయట ఒకటి మనుషులు పెట్టుకొని మీ కాడ ఉండడము ఎంత మంచి భావన కాదని మేము తెలుసుకొని తెలుగుదేశం పార్టీలు చేయడం జరిగింది. 10 మంది కార్యకర్తలు ఇది ఆరంభం బట్టుకే ఈ మొదలు పెట్టుకుంటే ప్రతి ఒక్క మారుమూల ప్రాంతం ప్రతి ఒక్క ఆ గ్రామంలో కార్యకర్తలను, నాయకులను, ప్రజలతో కలిసి, మండల నాయకులతో కలిసి తెలుగుదేశం పార్టీకి మెజార్టీ బలోపేతం చేసేదానికి చూసుకెళ్తామని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. మీ గుండెల్లో రైలు పరిగెత్తేలుగా ప్రజాసేవను దూసుకెళ్తామని కూడా మీకు తెలియజేస్తున్నాం.